నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున చెప్పే పలుకులు హృదయంలో నుంచి ఒక భావోద్వేగం, ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహంతో చెప్పేటువంటి పలుకులండి. ఎందుకంటే అగ్రజ అని మమ్మల్ని 1992లో 91 అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయిన కాడి నుంచి అసలు ఇంతవరకు అగ్రజ అన్న పిలుపు తప్ప నన్ను కానీ మా అన్నయ్య వెంకటేశ్వరరావు కానీ మరొక పిలుపు పిలవలేదు. మంచు మోహన్ బాబు, మీ అందరికీ తెలుసు, అసలు పేరు భక్తవత్సల నాయుడు. తను అసలు సినిమా నటుడు అవటం విచిత్రం అండి. ఒక కళాశాలలో మంచి డ్రిల్ మాస్టర్గా విద్యార్థులతో వారి ఆరోగ్యం కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఒక భక్తవత్సల నాయుడు దాసరి నారాయణరావు గారు అనే ఒక మహానుభావుడికి చేరువయ్యేసరికి ఆయన ఇతనిలో ఉన్న నటుడిని గమనించి, అంటే అంతకుముందు అల్లూరి సీతారామరాజును కన్నవారి కోడలని ఒక 2 సినిమాలు ఇంకే అలా, అంటే నా డౌట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినట్టుగా అనుమానం అండి. అంటే నిజమాబతో నేను చెప్పలేదని. అందులో అలా కనపడ్డా అని నాకు ఎందుకో ఒకసారి అల్లూరి సీతారామరాజులో పెళ్లి కొడుకులాగా చూసినట్టుగా నాకు ఒక ఫీలింగ్. అది నిజం, ఆ జ్ఞాపకం అలా వెళ్ళిపోయిందో మరి తెలియదు, కానీ ఇప్పుడు చూడలేదు కాదు, అది ఎప్పుడో చూసినటువంటిది. అలా ఒక అద్భుతమైనటువంటి స్టెప్ ఇక్కడికి పెట్టి దాసరి నారాయణరావు గారు చిన్న యాంటీ క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యేసరికి మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ ఇమేజ్ వస్తే అదే ఇమేజ్లో తీసుకెళ్తారు. మొట్టమొదట అందరూ కమ్యూనిస్ట్ కథలే అనే అభ్యుదయవాద కథలే అడిగేవారండి మమ్మల్ని. ఎందుకంటే మా మొదటి సినిమాలన్నీ కూడా మరోబాబు కానివ్వండి, ఈ చరిత్ర చేసినంత కానివ్వండి, ఇట్లా అన్ని సినిమాలు అలాంటి భావజాలంతో ఉండేసరికి అలా అడిగేవారు. ఎప్పుడైతే అన్నగారు పిలిచి చక్కగా అనురాగ్ దేవత, నా దేశం, ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్, ఇలా సింహం, చాలా 5 సినిమాలు రాయించుకున్నారు అన్నగారు, మీకు తెలుసు. అలా ఆయన దగ్గరికి వచ్చేసరికి ఒక ఎన్టీ రామారావు గారి సినిమాని కమర్షియల్ సినిమా అని రాయగలిగిన వ్యక్తులుగా మమ్మల్ని తీసుకున్నారు. మాకు మోహన్ బాబు గారికి అనుమానం ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి కృష్ణ గారు, సోమన్ బాబు గారు, చిరంజీవి గారు, ఇట్లా అందరూ హీరోలతో మేము రాస్తున్నప్పుడు ప్రతినాయక పాత్రలో ఎక్కువ మోహన్ బాబు గారు ఉండేవారు. ఆ ప్రతినాయక పాత్రలో ఉంటున్నటువంటి దాని నుంచి 1991 అసెంబ్లీ రౌడీ అప్పుడు వారు మీకు ఒకసారి చెప్పాను నేను, అది మీరు ఎవరన్నా వెళ్ళి వెనకెళ్ళి చూసుకుంటే ఆ మోహన్ బాబు గారు అసెంబ్లీ రౌడీ మేము చెప్పినప్పుడు ఆయన అడగటం, మమ్మల్ని పిలవటం, నేను వెళ్ళటం, దాన్ని అంగీకరించటం, ఆ అసెంబ్లీ రౌడీ రీడింగ్ ముందు అన్నయ్య ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ నేను రాత్రి తెల్లారేసరికి రాసి ఇవ్వటం, ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలు. కానీ అక్కడి నుంచి ఆయన నట జీవితంలో ఒక అద్భుతమైన మలుపు వచ్చింది. అంటే ప్రతినాయకుడి పాత్ర తప్పేం కాదండి. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ప్రతినాయకుడుగా రామారావు గారికి ఎంత పేరు వస్తుందో రంగారావు గారికి అంత పేరు వచ్చాయి. రామారావు గారి కోసం ఎంతమంది సినిమాకి వచ్చేవాళ్ళమో రంగారావు గారి కోసం కూడా అంతమంది వచ్చేవాళ్ళండి ఆ రోజుల్లో సినిమాకి, వారిని ఆరాధించి. అలాగే మోహన్ బాబు గారు కూడా మరి 573 సినిమాలు నటించడం అంటే నట జీవితం ఒక 50 సంవత్సరాల కాలంలో మామూలు కాదు కదండి. అంటే 50 ఏళ్ళు ఇప్పుడు అయింది, కానీ ఆయన ఇప్పుడు మొన్న భక్త కన్నప్ప చేశారు, కానీ అంతకుముందు కొంతమంది ఆపేశారు కదా నటించడం. కానీ 573 సినిమాలు నటించారు. 72 సినిమాల నిర్మాత. చూడండి, తను నిర్మాణ వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక నిర్మాతగా ఎన్ని ఉంటాయో మాకు తెలుసండి, ఎన్ని చూసుకోవాలో మాకు తెలుసు. దర్శకుడికి 24 క్రాఫ్ట్లే ఉంటాయండి, కానీ నిర్మాతకి ఇవి కాకుండా సినిమా నిర్మాణం, సినిమా అమ్మకం, సినిమా రిలీజు, సినిమా విజయోత్సవం, ఇన్ని సంబంధించి ఉంటాయండి ఒక నిర్మాతకి. అలా తన జీవితంలో ఒక ప్రతినాయకుడిగా మోహన్ బాబు గారు పొందినటువంటి గొప్ప పేరు ఎవరు పొంది ఉండరండి. ఊరికే 15 సినిమాలు నేను ఊరికే చెప్తానండి. ఓ మనిషి తిరిగి చూడు, జీవన తీరాలు, అర్ధాంగి, బలే అల్లుడు,
దొంగలకు దొంగ ఇవి. అయితే విచిత్రం ఏంటంటే 4 పౌరాణిక సాంఘిక జానపద చిత్రాలు అన్నింటిలో కూడా ఈయన ఉన్నాడు. కురుక్షేత్రంలో శిశుపాలుడు వేసాడండి ఆయన. మీరు చూస్తే శిశుపాలుడి పాత్రని కృష్ణ గారు తీసిన కురుక్షేత్రంలో ఉంటారండి ఆయన. అలాగే సర్దార్ పాపారాయుడు అంటే పేరుకి సోషల్ సినిమా, కానీ ఆ ఆంగికం అన్నగారి గెటప్లు అవన్నీ చూస్తే సెమీ దీనిలాగా హిస్టారికల్ లాగా అనిపిస్తుందండి. అది కూడా అట్లా. అలా తాండ్ర పాపారాయుడు చేశారు ఆయన. ఇలా ఒక అద్భుతమైనటువంటి సినిమాలని, అంటే 4 రకాలటువంటి సినిమాల్ని కూడా చేసుకుంటూ వెళ్ళి ప్రతి దాంట్లోనూ, ఎందుకంటే సోషల్ సినిమాకి ఒక డిక్షన్ ఉంటుందండి, హిస్టారికల్కి ఒక డిక్షన్ ఉంటుంది, పౌరాణికానికి టోటల్ డిఫరెంట్గా ఒక డిక్షన్ ఉంటుంది. మరీ ఎన్టీ రామారావు గారు ఏమంటివి అంటే అలవాటు చేసినాక ప్రతి వాళ్ళకి కూడా ఈ డిక్షన్ చెప్పబోతున్నాడు ఇప్పుడు మనకి అనేటువంటిది. మరి శిశుపాలుడిగా ఆయన ఎంత గొప్ప డిక్షన్ చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసాడు. అలా ఒక అద్భుతమైన సినిమా. మా జీవితంలో వచ్చేసరికి ఆయనతో అసెంబ్లీ రౌడీలో ఎటువంటి వేషం మీరు చెప్పక్కర్లేదు. కరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే యాక్చువల్గా నేను రాసి నిష్క్రమిస్తా, కానీ తను ఇంప్రవైజ్ చేసుకుని ప్రతి అరిస్తే చరుస్తాకి ఒక ఎండింగ్ చెప్పుకొచ్చాడు. మీరు సినిమాలో కనుక చూసేస్తే ప్రేమ పందిరు మాదే చిన్న సినిమాలో మా రిక్వెస్ట్ మీద వచ్చేసాయండి. బ్రహ్మం ఏమి రాసిందే. అలాగే 2 సినిమాలు అంటే భక్త కన్నప్ప కంటే ముందు 2 సినిమాలు మేజర్ చంద్రకాంత్ ఒకటి, పెదరాయుడు ఒకటి. పెదరాయుడు అసలు ఈ తరం కాదండి, ఇంకో 2 తరాల వరకు కూడా మోహన్ బాబు గారిని మరిచిపోలేనంత గొప్ప నటనని మోహన్ బాబు గారు పెదరాయుడులో ప్రదర్శించాయండి. ఆ పెద్ద పాత్రలో ఒక చిన్న పాత్ర ఏదో ఉంటానే పెద్ద పాత్ర చేయటం అంటే ఒక రామారావుకి అప్పుడు చెల్లిందండి. తర్వాత కృష్ణ గారు చేశారు, అందరూ చేశారండి. కానీ పెదరాయుడులో మాత్రం మోహన్ బాబు గారిని హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి వస్తుందండి. అలాగే మేజర్ చంద్రకాంత్ యాక్చువల్గా పెదరాయుడు చేస్తున్నటువంటి తను మేజర్ చంద్రకాంత్ పాత్ర కూడా తనే వేసుకోవచ్చండి. కానీ రామారావు గారు తన్ని పార్లమెంటుకు పంపించాడు, రాజ్యసభకు పంపించాడు అనేటువంటి ఒక కృతజ్ఞత ఒకటి జీవితంలో ఉందండి. ఉండి ఆయనకి నేను ఏదైనా చేయాలి, ఆయన మళ్ళీ ఎలక్షన్ వచ్చేలోపు ఆయన యొక్క ఇమేజ్తో మళ్ళీ ఆయన కోసం ఆయన ఓట్లు రావాలన్నట్టుగా మేజర్ చంద్రకాంత్ మరి గెలిచారు కదండి రామారావు గారు కానీ తర్వాత. అట్లా మేజర్ చంద్రకాంత్లో తను చిన్న వేషం వేస్తూ అన్నగారికి గొప్ప వేషాన్ని ఇచ్చి తను పక్కన నిలబడి ఆ చేయటం అనేది కూడా ఇక్కడ కూడా మోహన్ బాబు గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అయితే అన్నిటినీ మించి మొన్న వచ్చిన భక్త కన్నప్ప, అది ఒక పౌరాణికాలు, ఇది హిస్టారికల్ అవుతుందండి. భక్త కన్నప్ప జరిగిన కథ చెప్పాను ఇందాక మీకు. హిస్టారికలు, జానపదాలు, పౌరాణికాలు అన్నీ చేశాడు ఆయన అని చెప్పాను కదా. ఆ భక్త కన్నప్ప మొన్న లేటెస్ట్ ఫిల్ము ఎంత రిస్క్ తీసుకుని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశారో విష్ణుబాబు తను మీకు తెలుసు. రేపు మరి 16వ తారీఖున మా ఫెడరేషన్ 24 యూనియన్ల సభ్యులందరినీ కూడా పిలిచి ఆయన సన్మానం చేయబోతున్నాడు. అంటే తను మేకప్ వేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు తను ఇంత ఎదగటానికి ఆ 24 యూనియన్లో ప్రతి వ్యక్తి కారకుడే, ప్రతి యూనియను కారణమే అన్నటువంటి ఒక కృతజ్ఞతాభావాన్ని చేయటం కోసం ఎంతమంది వచ్చి ఆ 24 యూనియన్లకి అలా చేస్తారండి. స్వర్ణోత్సవం జరుపుకుంటామండి, 10 మందితో జరుపుకుంటాం, 100 మందితో జరుపుకుంటాం. బాలబాబుకి జరిగింది చూశారు మీరు. కానీ ఈయన పర్టికులర్గా రేపు 16వ తారీఖున మరి వాళ్ళందరితో కలిసి చేసుకోవాలి అనేటువంటి ఇది కూడా ట్రిపుల్ హ్యాట్స్ ఆఫ్ అండి. దీన్ని మామూలు హ్యాట్స్ ఆఫ్ కాదు. అంటే తన వెనకాల ఇవన్నీ మోసిన వాళ్ళు, మేకప్ వేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, తీసిన వాళ్ళు, కెమెరా వాళ్ళు, ఎంతమంది ఉంటామండి, 24 యూనియన్లు ఉంటాం మా ఫెడరేషన్లో. వాళ్ళందరినీ కూడా పేరు పేరున ఆయన షీల్డ్లు ఇచ్చి సత్కరించబోతున్నారు. ఆయనకి మేము షీల్డ్ ఇచ్చుకుంటాం, అది వేరే విషయం స్వర్ణోత్సవ దీనిలో.
కానీ వారు మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి, మమ్మల్ని అంటే మేము తనకి సోదర సమానం, కానీ మొత్తం 24 యూనియన్లో ఉన్నటువంటి 72 మందిని కూడా ఆయన సన్మానించబోతున్నారు, ఆయన ఆదరించబోతున్నారు అంటే అది మోహన్ బాబు గారి యొక్క ఆ విచక్షణకి మనం మార్కులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి 50 సంవత్సరాలే కాదు, ఆయన మొన్న భక్త కన్నప్పుడు ఆ పాత్ర చేసిన తీరు చూస్తే 75 వజ్రోత్సవం కూడా, స్వర్ణోత్సవం కాదు, ఆయన నట వజ్రోత్సవం కూడా జరుపుకుంటాడు అని అనిపిస్తుందండి. నేను ఇప్పటికీ ఆ డిక్షన్ మీరు గమనించాలో లేదు, ఇంత తడబాటు ఉండదు. తను ఎలా చెప్పదలుచుకుంటే అంత అద్భుతంగా ఆ డిక్షన్ని తీసుకుంటూ వెళుతున్నారండి. మరి అటువంటి మోహన్ బాబు గారు రేపు 16 తారీఖు అందరం కలుస్తాం. మళ్ళీ ఆయన పద్మశ్రీ అవార్డు మాత్రమే వచ్చింది. మనం మీకు చెప్పాను నేను, ఆయన ఇంకా గొప్ప అవార్డులకు అర్హుడు. ఆయన నట జీవితం కారణం. ఎందుకంటే ఆయన అంతర్జాతీయ కళాశాలలు పెట్టాడు, మోహన్ బాబు విశ్వవిద్యాలయం పెట్టాడండి, శ్రీ విద్యానికేతన్ అండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉందండి పిల్లల్ని చదివించడం. అంటే గురువును మించినటువంటిది మరొకటి లేదండి. ఆయన ప్రత్యక్షంగా పాఠం చెప్పక్కర్లా, ఎంతోమంది గురువుల చేత కొన్ని వేల మంది సంవత్సరాలు గడిస్తారు, కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని ఆశీర్వదిస్తూ పాఠాలు చెప్తూ తీసుకువెళ్తున్నారంటే దానికి కూడా వారికి నమస్కారం పెట్టాలండి. అయితే నాకంటే చిన్నవాడు కాబట్టి ఆయన్ని నేను ఆశీర్వదిస్తూ, మోహన్ బాబు గారు మీరు ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం కాదు, వజ్రోత్సవం 75 సంవత్సరాలు కూడా జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మా అందరి తరపున ఒక సత్యానంద్ గారిని, మేము కానివ్వండి, తోటపల్లి గారిని, ఎంతోమంది మీ రచయితలు ఉన్నాం, మా అందరి రచయితల పక్షాన, మేము కొన్ని 2000 మంది రచయితలు ఉన్నాము, మా అందరి పక్షాన కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.